రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని చెప్పినా, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కమిటీలు వేసినా, ఎంతమంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులని క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మీరు పరిశీలించండి అని చెప్పినా ఏది మారడం లేదు. నేను చెప్పబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చెప్పినా కూడా మారకపోవడం గల కారణం ఏంటంటే ప్రభుత్వ స్కూల్లో ఇంకా కూడా కొంత అలసత్వమే వివరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఘటన గురించి చెప్పబోతున్నాను. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు పాఠశాల సిబ్బంది. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులకు ప్రస్తుతం ఇంకా చికిత్స కొనసాగుతోంది. విద్యార్థులకి పచ్చడితో పాటు అన్నం పెట్టారు పాఠశాల సిబ్బంది. ప్రస్తుతం విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. సో నేను ఈ విషయం చెప్పబోయే ముందు మీకు ఒక సంఘటన చెప్పాలనుకుంటున్నాను. విద్యార్థుల తల్లిదండ్రులు తప్పకుండా ఈ విషయాన్ని గమనించాలి. గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మెస్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచామని చెప్తోంది. కానీ క్షేత్రస్థాయిలో అది అవలంబం అవుతోందా, అది అమలు జరుగుతోందా లేదా అని గమనించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో విద్యార్థులకు పెట్టేటువంటి ఆ మధ్యాహ్న భోజనానికి సంబంధించిన విషయం మనం మాట్లాడుకుంటే కనుక 6 నుంచి 8వ తరగతి వరకు కూడా చదువుకునే పిల్లలకి కేవలం 6 నుంచి 7 రూపాయల మధ్య మాత్రమే వాళ్ళకి మధ్యాహ్న తిండి కోసం పెడుతున్నారండి ఖర్చు. 6 నుంచి 8వ తరగతి చదువుతున్న పిల్లలకి 7 రూపాయల వరకు, ఇక 9, 10వ తరగతి చదువుతున్న పిల్లలకి 9 రూపాయలు. కనీసం ఈ 6 రూపాయలు, 7 రూపాయలు, 9 రూపాయలు తాగితే బయట టీ కూడా రావట్లేదు, కనీసం ఛాయ్ దొరకట్లేదు. కానీ మీ పిల్లలకి ఆ పైసలతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అంటే అందులో ఎటువంటి పోషకాహారాలు ఉన్నాయి, ఎటువంటి పోషణ లభిస్తున్నాయని మీరు ఒకసారి గమనించాలి. సో మీరు కూడా డెఫినెట్గా బాధ్యత తీసుకొని ఆ అందించో దాంట్లోనైనా, ఆ 9 రూపాయలు, 6 రూపాయల దాంట్లోనైనా కనీసం మెరుగైనటువంటి ఆ క్వాలిటీ ఫుడ్. బేసిక్గా ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందే పోషకాహారాల కోసం. సో అటువంటి విషయాల్లో ప్రభుత్వం అది అవలంబిస్తున్నాము, పక్కాగా టెన్షన్గా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్తున్న నేపథ్యంలో ఎక్కడైనా అవకతవకలు జరిగాయని చెప్పి గమనించాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది. మీ పిల్లలు చదువుకునేటువంటి స్కూల్లో తిండి ఎలా పెడుతున్నారు, మీ పిల్లలు ఏం తింటున్నారు కూడా గమనించకపోతే మీరు కూడా కొంత దీనికి కారణంగా అవుతుంది. సో డెఫినెట్గా మీరు కూడా మీ బాధ్యత తీసుకోండి. డెఫినెట్గా నెలకొకసారైనా కనీసం మీ పిల్లలు చదువుకునే స్కూల్కి వెళ్ళి మీరు ఆ ఫుడ్ టెస్ట్ చేయండి, ఫుడ్ని చెక్ చేయండి, ఎలా ఉందని కూడా పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది.